హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే నా స్టోరీని వింటున్నారు. ఇలా అయితే నేను డైలీ పెట్టే అప్డేట్ నోటిఫికేషన్ మీకు రాదు. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ సపోర్ట్ నాకు ఉంటుందని కోరుకుంటూ ఎంత బావైతే మాత్రం 69 ఎపిసోడ్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? నేనేం అనుకోలేదు బావా అంటుంది ఇన్నోసెంట్ గా పప్పి. నువ్వు ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టకు. నువ్వంత ఇన్నోసెంట్ కాదని నాకు తెలుసులే అన్నాడు జై. ఆ మాట వినగానే పళ్ళు కొరుకుకుంటుంది పప్పి. కోపంతో ఫేస్ మార్చుకొని కూర్చుంది. కార్ ఒక రెస్టారెంట్ ముందు ఆగింది. తమ కేటాయించిన టేబుల్ దగ్గర వెళ్ళారు. చాలా చక్కగా డెకరేషన్ చేయబడి ఉంది. కార్నర్ ప్లేస్ కావడంతో అది కూడా నైట్ లైటింగ్ తో చూడముచ్చటగా ఉంది. వావ్, ఎంత బాగుంది కదా బావా అంటుంది. అంతా మర్చిపోయి పప్పి బయటికి చూస్తూ. బావుందా అంటూ అడిగాడు తననే చూస్తూ జై పక్కనే నిలబడి. చాలా బాగుంది. చాలా సార్లు రెస్టారెంట్ కి వెళ్ళాను కానీ ఇలాంటి వ్యూ ఎప్పుడూ చూడలేదు. మనం 15th ఫ్లోర్ లో ఉన్నాం కదా బావా అంటుంది. అవును అంటూ నవ్వుతూ సిటీలోని రూట్స్ అన్ని చూపిస్తూ ఉంటాడు. ఓ అవునా, అలాగా అంటూ జై చెప్పే మాటలు వింటుంది పప్పి. జై మాటలతో అతని మాయలో పడ్డ పప్పి జై వైపు తిరిగి, వైట్ షర్ట్ లో హ్యాండ్సమ్ గా ఉన్నావు బావా అంటుంది. జై తన మాటలకి నవ్వుతూ, నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు అంటాడు. రెండు చేతుల్లోకి పప్పి ఫేస్ తీసుకొని చాలా సీక్రెట్ చెప్తున్నట్టుగా లో వాయిస్ లో. చాలా హ్యాపీగా ఇస్తుంది పప్పికి. అప్పుడే క్లాప్స్ వినిపిస్తాయి. సడన్ గా ఒక వైపు చూస్తే ముక్తార్, అతనితో పాటు మరో ఇద్దరు అసిస్టెంట్లు. వావ్, బ్యూటిఫుల్ కపిల్స్, మై బ్యూటిఫుల్ రోజెస్ అంటూ నవ్వుతూ వస్తాడు వాళ్ళ దగ్గరికి. దూరంగా జరిగి మళ్ళీ వెంటనే జై పక్కనే చేరిపోతుంది పప్పి. ఆయన ఎవరో అర్థం కాక. సారీ డిస్టర్బ్ చేసిన ఇద్దరిని అన్నాడు ముక్తార్ దగ్గరికి వచ్చి. అదేం లేదు అంటూ జై ఒకరినొకరు హగ్ చేసుకుంటారు. పప్పి చూస్తూ ఉంటుంది ఆ ఇద్దరిని. ఆ తర్వాత పప్పిని దగ్గరికి పిలుస్తాడు ముక్తార్. పప్పి వంక చూస్తూ రా అంటూ సైగ చేస్తాడు జై. జై పప్పి దగ్గరికి రాగానే ఎలా ఉన్నారు అని అడుగుతాడు చిన్నదైనా చాలా మర్యాదగా ముక్తార్. బాగున్నాను, మీరెలా ఉన్నారు అంటూ జై సైగ చేయడంతో వెంటనే కాళ్ళు మొక్కుతుంది. ఓ నో వద్దు బచ్చి అంటాడు ముక్తార్. ఒకే మమ్మీకి పుట్టకపోయినా ఈయన నాకు అన్నయ్య. మాది ఒక ప్రత్యేకమైన అనుబంధం అంటాడు జై పప్పీతో. దానికి ముక్తార్ నవ్వుతూ, నన్నే పరిచయం చేస్తావా, నాకు అమ్మాయిని పరిచయం చేయవా అంటాడు. తను మా మామయ్య కూతురు, నా భార్య. మాకు పెళ్ళై 6 months. సడన్ గా పెళ్లి చేసుకున్నందుకు చెప్పలేకపోయాను బాయ్ అంటాడు జై. పర్వాలేదు, నువ్వు చెప్పినా చెప్పకపోయినా నా ఆశీస్సులు మీకు ఉంటాయి అంటూ పప్పి నెత్తిపైన చేయి పెట్టి ఆశీర్వదిస్తాడు ముక్తార్. రండి తింటూ మాట్లాడుకుందాం అంటూ టేబుల్ దగ్గరికి తీసుకెళ్తాడు వాళ్ళని. ఇక పిచ్చపట్టి మాట్లాడుకుంటూ డిన్నర్ చేశారు. ఆ తర్వాత పప్పికి తెచ్చిన కొన్ని గిఫ్ట్స్ ఇస్తాడు ముక్తార్. వాటిని జై వద్దంటాడు. పప్పి తీసుకోక అలాగే చూస్తూ ఉంటుంది. నేను నీ కోసం, ఉషమ్మ కోసం ఏమీ తేలేదు, కేవలం పప్పి పాప కోసం తెచ్చాను అంటాడు. అది ఓపెన్ చేస్తే చాలా ఖరీదైన డైమండ్ నెక్లెస్. కళ్ళు జిగ్గేళ్ళు మన్నాయి దాన్ని చూస్తే. వెంటనే దాన్ని రిటర్న్ ఇచ్చేసి, ఏమనుకోకండి బాయ్, నాకు తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ వెళ్ళగానే అత్తకు తెలుస్తుంది, కోపడుతుంది అంటాడు జై. ఆశ్చర్యపోతుంది పప్పి. మమ్మీకి ఇంత భయపడతాడా బావా అని. మళ్ళీ అంతలోనే అసలు ఈయన ఎందుకు ఖరీదైన గిఫ్ట్ ఇస్తున్నాడు మాకు? అసలు ఈయన గురించి ఎప్పుడు వినలేదు, ఇంట్లో కూడా టాపిక్ తేలేదు. ఏంటి అసలు అర్థం కావట్లేదు అంటూ ఇద్దరిని విచిత్రంగా చూస్తుంది పప్పి. సరే వద్దు అన్నారు కదా, ఇంకొక చిన్న బహుమతి, దీన్ని మాత్రం మీరు వద్దు అనకూడదు అంటూ 2 రింగులు తీసిస్తాడు. అవి కూడా డైమండ్ రింగ్స్. ఇక ఏమీ అనలేకపోతాడు జై. ఒకరికొకరు తొడిగించుకుంటారు రింగ్స్ ని.
హ్యాపీగా క్లాప్స్ కొడతాడు ముక్తార్. ఇద్దరిని ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత హ్యాపీగా ఆయనతో కలిసి డిన్నర్ చేస్తారు ఇద్దరు. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్న శాలినికి దూరం నుంచి చూసి చెయ్యి ఊపుతాడు సాత్విక్. ఏమైంది ఇంత లేటు అంటుంది సాత్విక్తో. సారీ కొంచెం ఎమర్జెన్సీ కేస్ అంటూ మెయిన్ కార్డు ఓపెన్ చేసి ఏం ఆర్డర్ చేద్దాం అన్నాడు. ఈ ముక్కేదో పప్పిని డిన్నర్కి తీసుకొచ్చి అని ఉంటే బాగుండేది అంటూ మెనూ కార్డ్ తీసుకొని తనకిష్టమైనవి ఆర్డర్ చేస్తుంది. అప్పుడు గమనించి చూస్తాడు శాలినిని. పర్లేదు పప్పి అంత కాకపోయినా ఈ అమ్మాయి కూడా బానే ఉంది కాన్ఫిడెంట్గా అనుకుంటాడు సాత్విక్. చెప్పు ఏంటి విషయం, ఎందుకు రమ్మన్నావు సడన్ గా అడుగుతుంది శాలిని. నాకు పప్పి మీద ఇష్టం పోయింది అంటూ వచ్చిన ఫుడ్ తింటూ చెప్తాడు సాత్విక్. వాట్ నాన్ సెన్స్, అలా ఎలా పోతుంది? ఇదేమైనా తమేషా అనుకుంటున్నావా? లవ్ అంటే నేనేమీ అనుకోవడం లేదు. ఎంత ట్రై చేసినా నా వైపు చూడని అమ్మాయిని ఇంకా చెప్పాలి అంటే ఎవరి భార్య వెనకో నేనెందుకు పడాలి అడిగాడు సాత్విక్. ఒకప్పుడు ఇష్టపడ్డావు కదా కోపంగా అడిగింది శాలిని. ఇష్టపడ్డాను తను నా మరదల్లాగా ఉన్నప్పుడు. బట్ ఇప్పుడు తను సెటిల్ అయింది. అయినా నేను తనని ఇష్టపడడం సంస్కారం కాదు అన్నాడు. భలే చెప్పొచ్చాడు సంఘ సంస్కర్త. ఇవన్నీ పుస్తకాలలో బాగుంటాయి, రియల్ లైఫ్లో బాగుండవు అంటుంది వెటకారంగా శాలిని. రియల్గా లైఫ్ నిజంగా బాగుండాలి అంటే మనం ఇలాంటివి చేయకూడదు శాలిని అంటాడు సాత్విక్. మొత్తానికి ఓటమి ఒప్పుకున్నానని చెప్పు, నాకు నీతులు చెప్పకు. నీకు అలాగే అనిపిస్తుంది కానీ మనల్ని ప్రేమించని వాళ్ళతో మనం సుఖంగా ఉండలేం అంటాడు సాత్విక్. పప్పి ప్రేమ అంటే ఏంటో తెలీదు. అలాంటి అమ్మాయిని బెదిరించి పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు బెదిరిస్తేనే అతని భార్య అయ్యింది. నువ్వు ప్రేమిస్తే పప్పి నిన్ను ప్రేమించేలా చేసుకుంటే నీ భార్య కాలేదా? మనం మనల్ని ప్రేమించిన వాళ్ళతో హ్యాపీగా ఉండాలని చెప్తున్నాను. అర్థం కావట్లేదా అరుస్తుంది శాలిని. ప్లీజ్ కామ్ డౌన్. సరే తనని నాకు నా వైపు తిప్పుకోవడం కావట్లేదు. ఎలా ప్రేమించాలో నువ్వే చెప్పు అన్నాడు. అలా అన్నావు బాగుంది. అసలేంటో నీ ప్రాబ్లం తెలిస్తే కదా చెప్పడానికి అంటూ తను కూడా ఫుడ్ తింటూ ఉంటుంది శాలిని కూల్ అయిపోయి. నన్ను ప్రేమించని అమ్మాయి నా వైపు తిరిగి చూసేలా ఎలా చేసుకోవాలి? నాతో పెళ్లి ఒప్పుకునేలా ఎలా మోటివ్ చేయాలి అడిగాడు సాత్విక్. చాలా దారులున్నాయి. నేను టిప్స్ చెప్తూ ఉంటాను, నువ్వు ఫాలో అవ్వు అంటుంది. సరే అంటూ నవ్వాడు సాత్విక్. అమ్మయ్య మొత్తానికి ఒప్పుకున్నావు. ఇకపైన చేతులెత్తేయకు. ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు కాల్ చేయి. అర్ధరాత్రి అయినా పర్వాలేదు కాల్ చేయొచ్చు. నాకేం ఇబ్బంది లేదు అంటుంది శాలిని. ఫోన్లో మాట్లాడడం వీలు కాకపోతే నేను కాస్త బిజీ అన్నాడు సాత్విక్. ఇలాగే ఎక్కడైనా కలుద్దాం అంది శాలిని. థ్యాంక్ యూ సో మచ్ శాలిని అంటాడు సాత్విక్. ఆ తర్వాత తినడం కంప్లీట్ చేసి బయలుదేరుతారు ఇద్దరు. పప్పా మీకు తెలుసా, డైమండ్ నెక్లెస్ సెట్ ఇచ్చాడు. అందులో షార్ట్ అండ్ లాంగ్ నెక్లెస్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, ఫింగర్ రింగ్స్ కంప్లీట్ సెట్. దాన్ని చూడగానే నా కళ్ళు జిగేళ్ళు మన్నాయంటే నమ్మండి. మీకు తెలుసా మొత్తం డైమండే అంది కళ్ళు పెద్దవి చేసి పప్పి శ్రీనివాస్కి చెప్తూ. డైమండు గీమండు మనకెందుకే, బంగారంతో చేసిన పెద్ద కాసుల పేరు అయితే ఎంత బాగుండేది అంటుంది పక్కనే ఉన్న సూరమ్మ. అయ్యో అమ్మమ్మ, డైమండ్ అంటే బంగారం కంటే ఎక్కువ అంటుంది పప్పి. అయితే మాత్రం అది బంగారం అవుతుందా ఏంటి అంటూ ఈడ్చుకుంటూ రూంలోకి వెళ్ళిపోతుంది. అందుకే ముసలోడు తట్టుకోలేక పోయి ఉంటాడు కదా అంటుంది పప్పి శ్రీనివాస్తో. ఇద్దరూ నవ్వుకుంటూ ఐఫై ఇచ్చుకుంటారు. అది చూసిన ఉష, నేను వింటున్నాను మీ మాటలు అంటుంది కిచెన్ నుంచి. అయ్యో మమ్మ, నెక్స్ట్ నీ దగ్గరికే వస్తున్నాను. ఆయన మాటి మాటికి ఉషమ్మ ఉషమ్మ అంటున్నాడు నిన్ను. నీకు భయపడే ఆ డైమండ్ సెట్ వద్దన్నాడు బావ అని అతనికి కూడా తెలుసు. ఇంతకీ అతను మీకు ముందే తెలుసా? నాకెందుకు చెప్పలేదు ఎప్పుడు ఆయన గురించి అంటూ వెళ్ళి అడుగుతుంది పప్పి. ఏమో నాకు తెలీదు అంటుంది ఉష.
పప్పా, మరి మీకు తెలుసా అని అడిగింది. తెలుసా అంటే ఎప్పుడో వైజాగ్లో ఉన్నప్పటి చిన్న పరిచయం అని ఒక్కో మాట ఏరుకుంటూ అంటాడు శ్రీనివాస్. ఓకే, మరి బావ ఎందుకు అతన్ని అన్నయ్య అంటున్నాడు? బావకి ముందు పరిచయమా? మీకు ముందు పరిచయమా? అని తన మాట పూర్తి కాకముందే ఎవరైతే నీకెందుకు అన్ని డౌట్స్, వెళ్ళి కిచెన్లో అత్తకి హెల్ప్ చేయి, ఎప్పుడు చూసినా సోది ముచ్చట్లు. ఇదంతా మీ వల్లే మామయ్య, మీరే తనని చెడగొడుతున్నారు కోపంగా అంటాడు జై. శ్రీనివాస్ సైలెంట్ గా ఉంటాడు. పప్పి ముఖం మార్చుకొని కిచెన్లోకి వెళ్తుంది. చెప్పు, ఏం హెల్ప్ చేయాలి? అక్కడ రాక్షసుడు ఆర్డర్ వేశాడు కోపంగా అంటుంది పప్పి. అవన్నీ డైనింగ్ టేబుల్ మీదికి సర్ది అంటుంది ఉష. దాంతో ఒక్కొక్కటి తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ పై సర్దుతూ కోపంగా శ్రీనివాస్ ని చూస్తూ లోపలికి వెళ్తుంది పప్పి. ఆ చూపులు తట్టుకోలేక న్యూస్ పేపర్ అడ్డు పెట్టుకుంటాడు శ్రీనివాస్. టిఫిన్ రెడీ అని చెప్పి సూరమ్మ, సాత్, జై, పప్పి, శ్రీనివాస్ అందరూ వచ్చి కూర్చుంటారు. నైట్ లేటుగా వచ్చారా టిఫిన్ చేస్తూ అడుగుతాడు శ్రీనివాస్. 11 అయింది మామయ్య అంటాడు జై. అవును పప్పా, లేట్ అయింది. ఎప్పుడు ఇంటికి వచ్చామో తెలీదు. నేనైతే కారులోనే నిద్రపోయాను అంటూ మాకు ఆయన డైమండ్ రింగ్స్ ఇచ్చారు. బావ నాకు, నేను బావకి రింగ్స్ పెట్టుకున్నాం ఇదిగో అంటూ ఎడమ చెయ్యి చాపుతుంది. అందరూ ఆసక్తిగా చూస్తారు. కానీ అక్కడ రింగు ఉండదు. ఎక్కడుందే అడుగుతుంది సూరమ్మ. తన చెయ్యి దగ్గరికి తీసుకుని ఆశ్చర్యంగా చూసుకుంటూ, అయ్యో ఇక్కడే పెట్టాను. ఎక్కడ పడిపోయిందబ్బా అంటూ లేచి చుట్టూ చూస్తుంది పప్పి. అయ్యో రింగ్ అంటుంది అంటాడు శ్రీనివాస్. అదేం లేదు మామయ్య, నైట్ లేట్ అయింది కదా, కలగన్నట్టుంది అంటాడు జై. అదేంటి అలా అంటున్నారు, మీరు కూడా పెట్టుకున్నారు కదా అంటుంది పప్పి. ఎక్కడ, నీ కలలోనా అని అడుగుతాడు తింటూ జై. నో, రెస్టారెంట్లో. మీ చెయ్యి చూపించండి అంటూ దగ్గరికి వచ్చి చెయ్యి లాగి చూస్తుంది. అతని చేతికి ఏమీ ఉండదు. అదేంటబ్బా, నిజంగా కలగన్నానా అంటూ తన చెయ్యి తలకి పెట్టుకుంటుంది. ఆలోచించింది చాలు, వెళ్ళి టిఫిన్ చెయ్యి అంటాడు సీరియస్గా జై. విసుగ్గా వెళ్ళి కూర్చొని అయోమయంగానే టిఫిన్ చేస్తుంది పప్పి. ఎంత ఆలోచించినా రింగ్స్ ఏమయ్యాయో అర్థం కాదు. టిఫిన్ కంప్లీట్ చేసి తన రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తుంది. రింగ్స్ ఏమయ్యాయి అనుకుంటూ. ఒకసారి నైట్ మళ్ళీ గుర్తుకు చేసుకుని సిగ్గుల మొగ్గైపోతుంది పప్పి. హోటల్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు మంచి నిద్రలోకి జారుకుంది పప్పి. కార్ ఇంటి ముందు ఆగాక పప్పి పప్పి అని పిలుస్తాడు జై. ఎంతకీ లేవకపోవడంతో మెయిన్ డోర్ తీసి పప్పిని 2 చేతుల్లో లిఫ్ట్ చేసి లోపలికి తీసుకొస్తాడు జై. సూరమ్మ రూమ్లోకి తీసుకెళ్తాడు. బెడ్ పైన పడుకోబెట్టాక జైని కదలనివ్వకుండా చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది. నిద్రలో ఉంది, ఎలాగో రూమ్లోకి తీసుకొచ్చాను, ఇప్పుడు ఎందుకు డిస్టర్బెన్స్ అనుకుని కాసేపు తన పక్కనే కూర్చుంటాడు జై. పక్కనే సూరమ్మ అటువైపు తిరిగి పడుకుంది. కాసేపటికి మెల్లిగా చెయ్యి విడిపించుకోవాలని చూస్తే కాస్త గట్టిగా పట్టుకుంటుంది పప్పి. నిద్రలో కూడా ఇంత మొండి పనులు చేస్తావా అని నవ్వుకుంటూ సూరమ్మని చూస్తాడు. ఆమె గాఢ నిద్రలో ఉంది. మెల్లిగా వంగి పప్పి పక్కన ఒరిగి 2 చెంపలపై ముద్దులు పెట్టుకుంటాడు. ప్లాన్ బాగానే వర్కౌట్ అయ్యింది అనుకుంటూ పప్పి ఇంకాస్త గట్టిగా మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుంటుంది జైని. జై మెల్లిగా ఆమె ఇయర్ రింగ్స్, మెడలోని చైన్, చేతి బ్రేస్లెట్ తనకి గుచ్చుకుంటాయేమో అని తీసేస్తాడు. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న పప్పి మళ్ళీ తను లేవడం చూసి గట్టిగా పట్టుకుంటుంది నిద్ర నటిస్తూ. ఏంటి ఇలా చేస్తుంది అనుకుంటూ కాసేపు మళ్ళీ అలాగే బెడ్ రెస్ట్కి ఒరిగి కూర్చొని పిల్లోపై ఉన్న పప్పిని చూస్తాడు. తను చాలా క్యూట్ గా కనిపిస్తుంది. పప్పిని వేయకుండా చూస్తూ మళ్ళీ ఆమె ఫేస్ అంతా ముద్దులు పెట్టుకొని చాలా అందంగా ఉన్నావు, కానీ అంతే మొండి చేతలు అంటూ ఆమె పింక్ పెదాలపై రెడ్ కలర్ లిప్స్టిక్ తో ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. అటు ఇటు చూసి మెల్లిగా పెదాలు అందుకుంటాడు.
బాడీ మొత్తం జల్లుమంటుంది పప్పికి. వేగంగా శ్వాస తీస్తే గుర్తుపడతాడేమో అని బొమ్మలాగే అలాగే ఉండిపోతుంది. నిజం చెప్పాలంటే చాలా కంట్రోల్ చేసుకుంది. 10 సెకండ్స్ తర్వాత పైకి లేస్తాడు నవ్వుతూ. ఏంటో నా రాక్షసిని దొంగ ముద్దులు పెట్టుకోవాల్సి వస్తుంది అంటూ మరొక చిరుముద్దు పెట్టుకొని పైకి లేస్తాడు జై. ఈసారి పప్పి పట్టుకోలేకపోయింది. తన శరీరంలో శక్తి లేదు. జై ఇచ్చిన డోస్ అలాంటిది మరి. వెళ్ళిపోయాడు. బావకి తెలుసు నాకు ఎప్పుడు ఎలా బుద్ధి చెప్పాలో. ఎప్పుడూ ఇంతే. ఇంకో 4 ముద్దులు పెట్టుకుంటే ఏం పోయింది? నేనేమైనా వద్దు అన్నానా? నిద్రలోనే కదా ఉన్నాను. అంటూ పక్కకి తిరిగి పడుకుంది పప్పి. అదంతా గుర్తుకు చేసుకున్నాక సడన్ గా బల్బు వెలిగింది. అంటే నైట్ నా చైన్ ఇయర్ రింగ్స్ తీశాడు అప్పుడు కానీ అని వెంటనే బెడ్ పక్కన వెళ్ళి డ్రాలో చూసింది. అన్నీ ఉన్నాయి కానీ ఆ రింగ్ లేదు. గ్యారంటీగా అది బావ దగ్గరే ఉండి ఉంటుంది. నేను వెళ్ళి తెచ్చుకుంటాను. అది నా రింగ్. తనేమైనా ఇచ్చాడా అనుకుంటూ ఎదురుగా వస్తున్న రమ్మని చూసుకోకుండా గుద్దుకొని వెళ్తుంది. ఎక్కడికెళ్తున్నావే అరుస్తుంది సూరమ్మ. ఆ నా మొగుడి దగ్గరికి అంటుంది. ఇప్పుడెందుకు వెళ్ళట్లేదు కదా ఆ రూమ్కి అంటుంది. నా ఇష్టం, అడగడానికి నువ్వెవరు అని ఎదురు ప్రశ్నించి మరి పైకి పరిగెడుతుంది పప్పి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.